అందరము లేచి నిలబడి ఉండగా కీర్తనల గ్రంథము నుండి 98వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. 98వ సంకీర్తన. నేటి దినమునకై పరిశుద్ధ ఆదివారం పరిశుద్ధ పాఠముగా కీర్తనల గ్రంథం 98వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా అందరము కలిసి చదువుకుందాము. చివరి వచనము మనమందరం కలిసి చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరముగా ఏర్పాటు చేయబడినటువంటి సంకీర్తన 98. మొదటి వచనం ప్రారంభం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన రక్షణ హస్తము, ఆయన పరిశుద్ధ జూహపు ఆయన విజయము కలుగజేసి ఉన్నాడు. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. భూదిగంతల నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణ చూచిది. సితార స్వరముతో యెహోవాను స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించుకునుగాక, లోకమును దాని నివాసులు కేకలు వేయుదురుగాక. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. దయచేసి కూర్చునండి. పత్రికా పాఠ్య భాగంనకు గాను అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 7 వచనములు చదువుగా విందాం.